ముఖ్యంగా ఆర్టీఓ గారు, ఏసీపీ గారు మా బాగా అర్థం చేసుకొని ఇన్ని రోజుల నుంచి మేము పడుతున్న ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని ఇక్కడ కూర్చొని శాంతియుతంగా ధర్నా మీరు ఏదైతే అలౌ చేసిందో మీ ఇద్దరు కూడా దయచేసి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. రెండు విషయాలు. ప్రజా వ్యవస్థలో ప్రజాస్వామ్యం, కోర్టులు అనేది ప్రజల కోసం ఉండాలా, మనుషుల కోసం ఉండాలి. చెట్లు అనేది, జంతువులు అనేది తర్వాత రావాలి. చెట్లు జంతువుల కోసం ప్రాణాలు తీసే, మనిషి ప్రాణాలు తీసే కోర్టులు ఎవరికి కూడా అవసరం లేదనే విషయం కోర్టులకు మీ ద్వారా తెలియజేస్తారు. ఎన్జీటీకే గానీ, హైకోర్టుకే గానీ ఎంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మనకు తెలిసి యాక్సిడెంట్లు కొంతమంది తెలియకోకుండా బైక్ల మీదకి వెళ్ళి పక్కలు పడి ఇంట్లో తీసుకుపోయిన వాళ్ళు కూడా చాలా మంది, ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ తరఫున, మీ నుంచి, అధికారుల నుంచి దయచేసి ఎన్జీటీకి మీరు ఎప్పుడైతే నివేదిక ఇస్తున్నారో ఈ నివేదిక ఇవ్వండి. చాలా మంది చనిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఇంకో విధంగా ఉన్నది. చేవేళ్ల చుట్టుపక్కల గ్రామాలనే పరిస్థితి మీరు దయచేసి ఇచ్చే ప్రయత్నం చేయాలా. రెండో విషయం, మా అందరి మధ్యలో ఉన్నారు. అందరు కూడా ఒకటే ఆలోచన చేస్తున్నాం. 13, 16 ఒకవేళ ఎన్జీటీ సంతోషం, ఒకవేళ ఎన్జీటీ మా బాధను అర్థం చేసుకుని రోడ్డు పనులు ఫుల్ స్కేల్లో అలౌ చేస్తేనేమో చాలా సంతోషం. లేకపోతే మాత్రం మనుషుల ప్రాణాల కన్నా చెట్లు ఎక్కువ కాదు. మా బాలరాజన్ అన్నట్టు ఏ గేట్ మీద ఉన్న ఆ ఊళ్ళో చెట్లని కూడా నరికేస్తామని చెప్తున్నారు. ఎన్ని గేట్లు అయినా కూడా తయారుతారా? ఎన్ని గేట్లు అయినా కూడా తయారుంటాం. ఇది మాత్రం ఫైనల్. ఏ గేట్ కాడ ఆ గేట్ కాడ 16 తారీఖు వాళ్ళు అలౌ చేయకపోతే మాత్రం మా ప్రాణాలు కనిపించిన చెట్లు ఏమీ కాదనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ద్వారా తెలియజేస్తున్న, దయచేసి 16 తారీఖు మీరు పర్మిషన్ ఇప్పించాలా. రోడ్ ఫుల్ స్కేల్ లో పని కావాలా. ఇప్పుడే రత్నమన్న చెప్పినట్టు దయచేసి కాంట్రాక్టర్ గారికి కూడా సీరియస్నెస్ వచ్చేటట్టు మీరు చెప్పాలా. ఆషామాషిగా పనులు మొదలు పెట్టే కాదు, ఫుల్ స్కేల్ లో పనులు మొదలు పెట్టాలా. పోలీస్ సోదరులు కూడా డేంజర్ ఎక్కడెక్కడైతే రోడ్ ఉన్నదో దాన్ని గుర్తించాలా. గుర్తించి అక్కడ స్పెషల్ గా మీరేమైనా సైన్స్ పెడతారా, అదనంగా మీరేమైనా పర్సనల్ కూర్చోబెడతారా అనేది అది మీ నిర్ణయం. కానీ దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా ఇక్కడ తీసుకొస్తున్నారు, ముఖ్యంగా ఎవరైతే ఈ లారీ వాళ్ళు ఉంటారో వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది, వాళ్ళని దయచేసి మీటింగ్ పిలవండి. పిలిచి చెప్పు, ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి లేదు, ఒకటే స్పీడ్ లో నడపాలి. ఇగో ఈడికెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి ఇదే పద్ధతి అని దయచేసి పోలీస్ సోదరులు కూడా మీరు తెలియజేయాలని చెప్తున్నా. ఈ పైన ఏ కార్యక్రమం మీరు తీసుకున్నా కూడా మీతో పాటు